హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏసీ గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఏసీ కొంటారు, నేను కూడా కొన్నాను. కానీ ఏం చేస్తారు, దాన్ని మెయింటైన్ చేయరు ఫ్రెండ్స్. కొన్న స్టార్టింగ్ డే నుంచి ఎప్పుడు దాకానో అలా మెయింటైన్ చేయకుండా వదిలేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర అంత టైం లేదు, మనకు చాలా బిజీ కదా. మరి చాలామంది ఏం చేస్తారు, దాంట్లోంచి బ్యాడ్ స్మెల్ రావడం, లేకపోతే కూలింగ్ తగ్గిపోవడం జరిగితే వెంటనే టెక్నీషియన్ ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి మన దగ్గర 600 700 800 ఛార్జ్ చేస్తారు చిన్న పనికి ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరిని పిలవకుండా మన పని మనమే ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో నేను మీకు ఎవరో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ లోపల మనకి ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఎయిర్ ఫిల్టర్స్ ఎప్పుడైతే బాగా డస్ట్ పట్టేస్తాయో అప్పుడే మనకి ఏసీ నుంచి గాలి సరిగ్గా రాదు, ప్లస్ కూలింగ్ సరిగ్గా రాదు. ఆ గాలి పీల్చినా మనకి ప్రమాదం ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు వారంకి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఏసీ ఫిల్టర్స్ చూసుకోవాలి, నీట్గా ఉన్నాయా లేకపోతే డర్టీగా ఉన్నాయా అని చెప్పేసి. దాన్ని తీసుకొని మనం క్లీన్ చేసుకొని, స్వింగ్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో స్వింగ్ బ్లేడ్ని కూడా క్లీన్ చేసుకొని, దాన్ని కూడా ఈ రెండింటిని క్లీన్ చేసుకొని మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని మనం యూస్ చేస్తే ఏసీ కూలింగ్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ మీకు ఎటువంటి స్మెల్ రాదు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఇంకా పొలకించిపోయి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు అది నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు Dpcrocks ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఆ టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏసీ దగ్గర ఈ చివర ఆ చివర 2 క్లిప్పులు ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఇలా పట్టుకొని లాగాలి. మీకు అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లిప్ కనిపిస్తుందా? ఇదిగోండి, ఇది ఆ క్లిప్. ఆ అవతల పక్క క్లిప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్లిప్ మనం లాగాలి. చేసి చూపిస్తాను అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 క్లిప్పులు పట్టుకొని నేను ఇలా లాగాలి ఫ్రెండ్స్. ఇలా లాగాలి, ఇది ఓపెన్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, లోపల ఫిల్టర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇదే ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ ఎప్పుడైతే మనకి క్లీన్గా ఉండవో అప్పుడే మనకి బ్యాడ్ స్మెల్, కూలింగ్ సరిగ్గా రాదు ఫ్రెండ్స్. నా ఫిల్టర్స్ కన్నం పడిపోయింది ఫ్రెండ్స్. ఐ థింక్ ఎలక కొరికేసింది అనుకుంటా. పర్లేదు, నేను కొత్తది కొనుక్కుందాం. 2 ఫిల్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదొక ఫిల్టర్, 2 ఫిల్టర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఒక 3 days బ్యాక్ నీట్గా కడుక్కోవడం వల్ల నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, లేకపోతే చాలా చండాలంగా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఏదంటే మనకి ఈ 2 చండాలంగా ఉన్న వాళ్ళే మనకి కూలింగ్ సరిగ్గా రాదు, ప్లస్ ఎయిర్ ఫ్లో సరిగ్గా రాదు ఫ్రెండ్స్. ఈ రెండింటిని మనం క్లీన్ చేసుకుంటే చల్లటి గాలి మనం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్, ఇప్పుడు ఇది మనం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చి స్వింగ్ బ్లేడ్ ఫ్రెండ్స్. ఈ స్వింగ్ బ్లేడ్ ఏదైతే ఉందో దీన్ని చాలా ఈజీగా తీయొచ్చు. జూమ్ చేస్తాను ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ క్లిప్, బ్లాక్తో క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్ని మనం ఇలా ఫస్ట్ ఈ మధ్యలో తీయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా పట్టుకొని ఇలా అన్నా ఉంటే ఇది కిందకి వచ్చేస్తుంది. తర్వాత ఇది ఇలా కొంచెం పట్టుకొని లాగితే ఇది స్ట్రెచబుల్ ఫ్రెండ్స్, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. తర్వాత దీన్ని కొంచెం ఇలా బెండ్ చేస్తాం అనుకోండి, ఇది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తింటే అయిపోయింది, ఈజీగా తీస్తాం. మనం కానుకుంటే ఒక బ్రష్ పెట్టుకొని లోపల ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. హ్యాపీగా మనకి ఎయిర్ ఫ్లో అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళి ఈ స్ప్రింగ్ బ్లేడ్, ఆ ఎయిర్ ఫిల్టర్స్ క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. క్లీన్ చేసి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, సబ్బుగా టైం పెట్టక్కర్లేదు. జస్ట్ మనం వాటర్తో జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇది స్ప్రింగ్ బ్లేడ్ క్లీన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. దీనికోసం మనం చాలా వందల కుక్కలు కష్టపడుతూ ఉంటాం. చాలా ఈజీగా మనమే క్లీన్ చేసుకోవచ్చు ఒక అరగంట ఖాళీ చేసుకుంటే.
మనకి ఇవన్నీ క్లీన్గా లేకపోవడం వల్లే ఏసీ కూలింగ్ అనేది సరిగ్గా రాదు, ప్లస్ లోపల నుంచి బ్యాట్స్మెన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు ఆరనిద్దాం. ఆరనిచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం దాన్ని ఇన్స్టాల్ చేసాము ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఆరిపోయాయి, స్వింగ్ బ్లేడ్ కూడా ఆరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. మొత్తానికి క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు మనం వాటిని ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసే ముందు మనకి లోపల ఏరియా ఏదైతే ఉందో ఇందులో కూడా డస్ట్ ఫామ్ అవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ లోపల ఏరియాని మనం క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇదిగోండి, మన దగ్గర పనికిమాల బ్రష్ ఏదో ఉంటుంది కదా, ఆ బ్రష్ ఒకటి తీసుకోండి. తర్వాత ఏమో ఒక క్లాత్ తీసుకోండి, ఇది ఈ లోపల పెట్టండి. ఈ లోపల పెట్టేసిన తర్వాత ఇలా చూడండి, ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మొత్తం క్లీన్ అయిపోద్ది నీట్గా. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. చూసారా డస్ట్ ఎంత వస్తుందో? ఇప్పుడు డస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని మార్చండి ఫ్రెండ్స్, ఇంకో దగ్గర పెట్టండి. ఇలా పెట్టి ఇలా క్లీన్ చేయండి. అయిపోయింది ఫ్రెండ్స్ క్లీనింగ్. తర్వాత ఇవ్వండి, దీన్ని కొంచెం ఇలా తీసేయండి, నీట్గా అయిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ యొక్క ఎయిర్ ఫిల్టర్స్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లోపల మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 గాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగా ఆ 2 గాళ్ళకి మధ్యలో మనం ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ని పెట్టాలి. పైన కానీ కింద పైన పెడితే మళ్ళీ సెట్ అవ్వదు ఫ్రెండ్స్. ఆ రెండింటికి మధ్యలోనే పెట్టాలి, గమనించగలరు. నెక్స్ట్ ఇది ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ సెట్ చేస్తాను. నెక్స్ట్ స్వింగ్ బ్లేడ్ సెట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మనకి ఎలాగైతే తీసామో సేమ్ అలాగే పెట్టాలి. చూసుకోవాలి ఈ కోణం ఏవైపు, ఇదిగోండి ఇలా ఇలా లావగా ఉన్నది ఏదైతే ఉందో ఇది ఈ సైడ్ పెట్టాలి. సన్నగా ఎలాగైతే హుక్ ఉందో ఇది ఈ పైపు పెట్టాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ 2 పెట్టకూడదు, ఫస్ట్ మధ్యలో పెట్టాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయిపోద్ది. సారీ ఫస్ట్ యువతల చివర్లు పెట్టేసిన తర్వాత అప్పుడు మధ్యలో ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్. తీసేటప్పుడు మాత్రం మధ్యలో తీసి చివర్లు తీయాలి. ఫస్ట్ ఇలా పెట్టేసి దీన్ని కొంచెం ఇలా బెండ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కొంచెం స్ట్రెచబుల్ మనకి.
ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మనకి తీసేటప్పుడు ఫస్ట్ ఈ రెండు ఆటలు తీసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పెట్టేటప్పుడు మాత్రం ముందు ఒక చివర పెట్టుకొని ఈ చివర పెట్టుకొని ఈ చివర పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ రెండు మనకి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మూసేయడం ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్ చూసారు ఎలా క్లీన్ చేసుకోవాలో ఏసీ ఫిల్టర్స్, తర్వాత స్ప్రింగ్ బ్లేడ్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. అబ్బా చెమటలు బాగా పట్టేస్తాయి ఫ్రెండ్స్, మీకోసం పర్లేదండి ఫ్రెండ్స్. మన పని మనం చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా ఖాళీగా ఉన్నప్పుడు నా పని నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. దానివల్ల అదొక రకమైన ఆనందం అనుకోండి. ఎప్పుడు ఖాళీగా బద్ధకంగా ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చదు ఫ్రెండ్స్, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అలా చేయడం వల్ల మనం కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాం ఫ్రెండ్స్. ఏసీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి, వాట్ అని చెప్పేసి మీకు అర్థమైందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీ కోరిక మేరకు నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ 3 చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది, మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ లభిస్తుంది ఫ్రెండ్స్.